ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. మోడీ సార్ మాటిని వర్క్ ఫ్రం హోమ్ చేస్తానంటున్న వెన్నెల. వర్క్ ఫ్రం హోమ్ చేయబట్టి అంత మజ్జుగుండి. వైన్ షాపులపై విజయ్ సంచలన నిర్ణయం. మరి మన దగ్గర ఎప్పుడు బాబు? వీడెవడ్రా నాయనా, నీళ్ళ ట్యాప్ ఎత్తుకుపోయిండు. దెబ్బకు కటింగ్ చేసిన ఏటీఎం ను మార్చిండ్రు. పిల్లలు తయారు చేసిన బండికి సచిన్ ఫిదా. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. వరద వార్తల వరద గురుస్తా చూడు నీ మీద అన్నది మన వెన్నెల. ఏం వార్త తెస్తుందో మరి ఇయ్యాల చూడాలి. వార్త తెస్తా అని చెప్పి ఎంత ముద్దుగా వన్న చూడుండ్రి. ఓ పిల్ల లేవో. ఇప్పుడే అందిన తాజా వార్త. తాజా వార్త కాదది, తాజా వార్త. ఆహాహాహా, ఏమి యాక్టింగు. పండుకొని లేచి నన్ను చూడంగానే వార్త గురించి గలవరిస్తున్నట్టు కవరింగ్ ఇస్తున్నావు కదా. ఒక్క నిమిషం. హలో పిన్నెలా, ఇక్కడ ఒక ఇల్లు కాలిపోతున్నది. తొందరగా వస్తే బాధితుల బయట తీసుకోవచ్చు. ఇగో నేను అచ్చుడు కుదరదు గాని ఒక పని చెయ్యి. ఆ ఏడుస్తున్నోళ్ళను వీడియో కాల్ చేయమను, రికార్డు పెట్టుకుంటా. అవ్వా మళ్ళేంది? అమీర్పేటలో ఒక ఇంట్లో దొంగలు పడ్డారట వెన్నెలా. మనం పోతే లైవ్ పెట్టొచ్చు. మనం లైవ్ పెట్టుడు కాదు, ఆ దొంగోనే బ్లాక్ చేసి పెట్టుమను, మనం ప్లే చేసుకుందాం. దొంగోడు బ్లాక్ చేసి పంపితే నువ్వు వార్త వేస్తావా? ఎంత సింపుల్ సోర్స్ చెప్పినా కదా నేను. ఇంకా దొంగోడు తెలివి కొద్దయితే ఆ బ్లాగ్ ను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే అట్లా కూడా పైసలు వస్తాయి. ఆనికి బాధితుల తరపున వార్త చెప్పంటే కొట్టేసినోనికి కలిసి వచ్చేది చెప్తావా? దమాక్లా పురుగు తిరుగుతుందా ఏమన్నా? వర్క్ ఫ్రం హోమ్ చేయబట్టి అంత మజ్జుగుండి ఎట్లెట్లనో మాట్లాడినక్క. వర్క్ ఫ్రం హోమా? ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు నీకు? బొగలిచ్చుడేంది? మోడీ సార్ చెప్పిండని నేనే తీసుకున్నా. మోడీ సార్ చెప్పిండా నీకా? అంటే నాకు కాదు గాని దేశమెల్లా అందరికీ చెప్పినట్టే. సార్ చెప్పుడేంది? అర్థమయ్యేటట్టు చెప్పు. చెప్పుడు కాదు, सूडू। साथियों, हमने कोरोना के समय में वर्क फ्रॉम होम की आदत भी हो गई थी, तो वो देश हित में होगा। वर्क फ्रॉम होम इनको हमें फिर से प्राथमिकता देनी है। इन्नवा మళ్ళీ అందరం కలిసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సిన అవసరం ఉన్నదన్నాడు సారు. అందుకే ఇంట్లో నుంచే పని చేస్తా నేను. సార్ అన్నది మీటింగ్లు, వీడియో కాన్ఫరెన్స్ ఉన్నోళ్ళ గురించి. నాకు కూడా మస్తు కాన్ఫిడెన్స్ ఉన్నది. మీ తలకాయ కాన్ఫిడెన్స్ కాదది, కాన్ఫరెన్స్. పెట్రోల్ డీజిల్ వినియోగం పెరిగి తిప్పలైతున్నది. వాహనాలు వాడు తగ్గియాలంటే కరోనా యాళ్ళ అలవాటు పడ్డట్టు మళ్ళా వర్క్ ఫ్రం హోమ్ చేయాలి అన్నాడు సారు. అందరినీ చేయమనలే. అవు మరి నేను ఆడిడ తిరిగి వార్త తీసుకురావాలి, ఆఫీస్కి రావాలి అంటే బండ్లే పెట్రోల్ కావాలి కదా. అందుకే ఇంట్లో నుంచే పని చేసి పెట్రోల్ మిగులుస్తా. అయినా ఆర్తలు తెచ్చే పనికి గవన్నీ సెట్ కావు గాని నడు. ఎందుకు కాదండి, ఎందుకు కాదు? ఎట్లయితది నీ లెక్క వీడియో కాల్స్ తోట? చల్ నడు. సాఫ్ట్వేర్ వాళ్ళు అంటే సార్ మాటలిని సంచులు చదువుకొని పోయినట్టు వీడియోలు పెడుతున్నారు గాని అన్ని తీర్ల కొలువులకు సెట్ అవుతుందా అట్లా? అన్నట్టు గిట్లనే మోడీ సార్ అన్న మాటలిని కొందరు ఏం చేసి రోజుడుండ్రి. ఇగో ఈడ లాల్చీ పైజాం వేసుకొని మెట్రో రైలు ఎక్కేటందుకు పోతున్నాడు కదా ఒక సారు. ఈయన పేరు ఆశీష్ సూద్, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి. ఈయన మోడీ సారు పెట్రోల్ వాడకం తగ్గియాలనంటే మెట్రోలల్లా బస్సులల్లా తిరగండి అని చెప్పిండని ఇగో ఇట్లా ఒక మీటింగ్ పోయేటప్పుడు మెట్రో రైల్లో ప్రయాణం చేసిండు సారు. ఇక ట్రైన్ దిగినాక స్టేషన్ కాంచి ఆటో రిక్షా పట్టుకొని పోయిండు. ఇక ఈ సార్ కథ ఇట్లుంటే మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి ద్వారకాధీష్ బన్సాల్ సార్ అయితే
ఏకంగా సైకిల్ దొక్కకుండా పోయిండు అంటే కోర్టుకు. ఒకరు మంత్రి అయ్యుండి ఇంకొకరు జడ్జి సాబ్ అయ్యుండి కూడా ఇట్లా పోయిండ్రు అంటే గ్రేటే. ఇక అందరికందరు లీడర్లు ఇట్లనే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పోతే జర్రనన్న రోడ్ల మీద కుయ్ కుయ్ అని మోత తగ్గుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఓంగా పబ్లిక్ వాడే గోస కూడా తెలిసి వస్తుంది వాళ్ళకు. ఆ లీడర్ ఈ లీడర్ వస్తున్నాడని సిగ్నల్ కాడ ఎక్కువ సేపు పబ్లిక్ ఆపే పని కూడా తప్పుతుంది అనుకోవచ్చిండ్రట కొందరు. కానీ మరి ఇక కొత్త మురిపెమల కొన్ని వద్దులు చేసి ఊకోకుండా ఎన్ని రోజులు ఇట్లా పోతారో చూడాలి. ఇక వెనకటి కాలంలో ఆడపిల్లలకు చదువెందుకు, చదివి ఏ మెరుగబెట్టేది ఉందని చిన్న వయసులోనే ఎవరికో ఒకరికి పెళ్లి చేసి చేతులు దులుపుకునే వాళ్ళు ఇంట్లోళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా మటుకు మారిందిలా. అమ్మాయిలు సుత బాగా చదువుకొని పెద్ద పెద్ద కొలువులు చేస్తున్నారు. అయినా ఇంకా అక్కడక్కడ పాతకాలం నాటి ఆలోచనలతోనే ఉన్నారు కొంతమంది. అక్కడ ఒక మంత్రి అయితే ఇంకా ఘోరం. ఏమంటుండో ఈనుండ్రి. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అని బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే ఒక సినిమా పాట వచ్చింది. ఇప్పుడు పరిస్థితి సుత ఆ పాటకు తగ్గట్టే ఉన్నది. ఆడపిల్లలు బయటకు వచ్చి బాగా చదువుకుంటున్నారు, మొగోళ్ళతోని పోటీ పడుతున్నారు. డాక్టర్లు, కలెక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, పోలీసులుగా డ్యూటీ చేసి శబాష్ అనిపించుకుంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ సుత బేటీ బచావో బేటీ పడావో అనే స్లోగన్ తీసుకొచ్చింది. ఇంత మార్పు వచ్చినాక కూడా ఇంకా తాతల కాలం నాటి ఆలోచనలతోనే ఉన్నారు. ఆగో గాయన బీహార్ విద్యాశాఖ మంత్రి అంట, పేరు మిథిలేష్ తివారీ. ఆయన ఏమంటున్నాడో తెలుసా? అసలు ఆడపిల్లలకు చదువు ఎందుకయ్యా, వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం ఏంది అని మీడియా ముందు స్పీచ్ ఇస్తున్నాడు. ఈనుల్లోసారి मेरा कहने का मतलब है जरूरत क्या है एजुकेशन की, और उन बेटियों को क्या जरूरत है सड़क पर आने के भाई, जब नारी शक्ति बंधन के लिए मोदी जी खड़े हैं. ఇన్నారా? ఆడపిల్లలకు విద్య ఎందుకు, ఇంట్లో నుంచి రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏమున్నది అని అంటున్నాడు మంత్రి. ఓర్ని అన్నాలం పాడగాను. ఏం కాలంలో ఉన్నవయ్యా బాబు? ఒక దిక్కు సెంట్రల్ గవర్నమెంట్ ఏమో బేటీ పడావో అంటుంటే నడిమిట్ల నీళ్ళొల్లేంది, నిన్నెవడు అడిగిండు? నిన్నని లాభం లేదు, నీకు మంత్రి పదవి ఇచ్చినోళ్ళని అనాలే అని పొట్టు పొట్టు తిడుతున్నారు సోషల్ మీడియాలో ఈ మంత్రిని. ఆడపిల్లలకు చదువు సంగతి తర్వాత, ముందు ఆ మంత్రిని చదువుకోమని చెప్పుండ్రి అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. కుక్క పిల్ల అగ్గి పుల్ల సబ్బు బిల్ల కాదేది కవితకు అనర్హమని అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అయితే డ్రైనేజీ మూత, పాత గేటు, ప్లాస్టిక్ ట్యాపు కాదేది చోరికి అనర్హం అనుకుంటా ఏ దొరుకుతుంది మాయం చేస్తున్నారు దొంగబడివగాళ్ళు. చిన్న చిన్న వాటికి కక్కుర్తి పడి ఘరానా దొంగల ఇజ్జత్ తీస్తున్నారు. అక్కడ ఒక డెలివరీ బాయ్ ఏం చేసిండో చూడుండ్రి. కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయిందట. ఆగో గట్లనే తయారైంది ఇప్పుడు కొందరు బట్టెవాజిగాళ్ళు. అక్కడ ఒక డెలివరీ బాయ్ ఏం చేస్తున్నాడో చూడుండ్రి. భుజానికి బ్యాగ్ వేసుకొని బైక్ మీద ఓకుంటా ఒక గుడి ముందు వాష్ బేసిన్లున్న 3 నల్లాలు చూసి ఆగిండు. అటు ఇటు చూసి బండి మీదనే కూసొని నడిమిట్లున్న నల్ల ట్యాపును గుంజంగానే అది ఊడొచ్చింది. వెంటనే దాన్ని బ్యాగ్ వేసుకొని ఆడికెళ్ళిపోయిండు. పోయినోడు ఓక ఏమనుకున్నాడో ఏందో మళ్ళా రిటర్న్ వచ్చిండు. అక్కడ ఇంకో 2 ట్యాపులు ఉన్నాయి కదా, వాటిని కూడా పీకి బ్యాగులు వేసుకుంటా అని బండి దిగిపోయి ఒక నల్లని చేత్తోటి గుంజుదామని ట్రై చేసిండు. కానీ అది టైట్గా ఉండేటాళ్లకు ఎంత వీకినా రాలే. ఎవర్రా ఇంత టైట్ గా ఫిట్ చేసిండు అని మనసులో తిట్టుకుంటా బండెక్కి ఆడికెళ్ళి తుర్రుమన్నాడు. ఢిల్లీలో నాగర్ కొత్వాలి అనే ఏరియాలో అర్ధమరాత్రి పూట జరిగిన ముచ్చటిది. ఇక ఈ దొంగమొకపోని ఎవ్వరమంతా అక్కడనే ఉన్న సీసీ కెమెరాల రికార్డ్ అయింది. ఎవడన్నా బంగారం ఎత్తుకపోతారు, లేదంటే పైసలు ఎత్తుకపోతారు, మరీ చీప్ గా నల్లాలు పీక్కపోవడేంద్రా నాయనా అని నవ్వుకుంటున్నారు ఈ ముచ్చటెరకైన ఢిల్లీ పబ్లిక్. మద్యపాన ప్రియుల కడుపు కొట్టావ్ అని పవను. అన్నా నువ్వే రావాలి, మద్యం ధరలు తగ్గియాలని తమ్ముళ్ళు నన్ను అడుగుతున్నారని చంద్రబాబు. ఎలక్షన్ల ముందు కంఠం దిగిపోయేటట్టు మొత్తుకున్నారు కదా. అయితే వాళ్ళు ఇప్పుడు తమిళనాడు కొత్త సీఎం విజయ్ దళపతి చేసినట్టు చేస్తారా అనుల్లా? ఇది నేను అడుగుతలేను, జనమే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వైన్ షాప్ల విషయంలో విజయ్ దళపతి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. విజయ్ దళపత మజాక మందు షాపుల విషయంలో మంచి నిర్ణయమే తీసుకున్నాడు. అవును, బళ్లకు, ప్రార్థనా మందిరాలకు, బస్టాండులకు 1/2 కిలోమీటర్ లోపల ఎన్ని బరండి షాపులుంటే అన్ని బంద్ పెట్టాలని ఆర్డర్ వేసిండు. అంతే కదా మరి, చదువుకునే పిల్లలకైనా భక్తితోని మందిరాలకు పోయేటోళ్ళకైనా జనం ఎక్కువ ఉండే జాగాలనైనా తాగు
తాగుబోతులు ఉంటే ఎట్లుంటదిలా. అందుకే విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అన్నట్టు. దీనికి టైం కూడా ఎక్కువలేదు, మళ్ళా 2 అంటే 2 వారాలలోనే బంద్ పెట్టాలన్నాడు. ఈ లెక్కన 717 బరండి షాపులు వేరే జాగా చూసుకోవాలన్నట. ఇక విజయ్ ఈ మాట ఎప్పుడైతే చెప్పిండో చాలా మంది మంచి పని చేసినావు అని మనసు నిండా అభినందిస్తున్నారు. హీరో విశాల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సీఎం విజయ్ అని అంటే, இப்போ அது நடைமுறை செயலுக்கு வரும்போது உண்மையிலேயே ஐ சல்யூட் யூ. కమల్ హాసన్ కూడా ఇది గొప్ప పని, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగాలని రాసుకొచ్చిండు. ఇట్లా హీరోలే కాదు కొందరు ఎమ్మెల్యేలు కూడా ఇది మంచి పరిణామం అని పొగడబట్టిండ్రు. மதுக்கடைகள் மூடப்பட வேண்டும் என்று அவர் அறிவித்திருப்பதை விடுதலை சிறுத்தைகளின் சார்பில் நாங்கள் வரவேற்கின்றோம். అంతే కదా, మంచి పని చేస్తే ఎవరైనా మంచి అంటారు. మరి అయితే ఇక ఇదే మన ఏపీలో చూసుకుంటేనా, అబ్బో బల్లకు గుల్లకు దగ్గరలోనే మస్తు బరండి షాపులు. చాలా జాగల్లా మహిళలు ధర్నా కూడా చేసిండ్రు బరండి షాపులను బంద్ పెట్టాలని. అయినా కూడా లాభం లేదు. ఇంక ఈ షాపులు సరిపోవన్నట్టు గల్లీలల్లా మళ్ళా బెల్ట్ షాపులు 24 గంటలు మందు అమ్ముతున్నారట. అది కూడా ఎక్కువ ధరలకు. కల్తీ మందు కూడా బగ్గనే ఏర్లై వారుతున్నదట. మరి విజయ్ లెక్కన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ నిర్ణయం తీసుకుంటాడా అనులా? ఏం తీసుకుంటాడు? ఓ దిక్కు ఆళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే కొందరు అనబట్టి ఆడాడ గుళ్ళకు దగ్గరనే కొన్ని వైన్ షాపులు ఉన్నాయి, తీయమంటే వాళ్ళు తీస్తలేరు, ఉల్టా నెలకు 1,00,000 ఇస్తామని అంటున్నారు అని. ఈ లెక్కన చూస్తే ఆడ కల్తీ మంది అమ్ముతున్నట్టే కదా అని వాళ్ళ ఎమ్మెల్యే కొలికపూడే అనుమానం చేస్తుండు. మరి వాళ్ళ పార్టీ వాళ్ళే అట్లా అంటున్నారు అంటే ఇక ఏపీలో మందు ఏ రేంజ్లో అమ్ముతున్నారో ఆలోచన చేయాలి. ఇప్పటికైనా మరి విజయ్ని చూసి చంద్రబాబు ఇటువంటి నిర్ణయాన్ని అమలు చేస్తే మంచిగా ఉంటుంది అని అంటున్నారు కొందరు పబ్లిక్. చూడాలి మరి చంద్రబాబు మందు సూపు కాదు ముందు సూపు ఎట్లుంటది అనేది. ఇవాళ రేపు పెళ్లిళ్ళు ఎట్లయితున్నాయో చూస్తున్నారు కదా నువ్వులా. ఖర్చుకు భయపడకుండా ధూమ్ ధామ్గా చేస్తున్నారు. ఏసీ ఫంక్షన్ హాల్లా కలర్ డెకరేషన్లు చేపించి వీడియోలు, ఫోటోలు, ఈవెంట్లు, డాన్స్లతోని అదరగొడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే భారత్ ఇంకో లెవెల్ ఉంటది. బ్యాండ్ మేళం, డీజే పాటలు, డాన్స్లతోని దద్దరిల్లిపోతది. అయితే అక్కడ ఒక కొత్త జంట భారత్ ఎట్లయితుందో చూడుండ్రి. పెళ్లి బరాత్ అన్నారు, ఇదేందికి జేసీబీని చూపెడుతున్నారు అనుకుంటున్నారా? ఇదే పెళ్లి బరాతు. మరి జేసీబీకి ముందు వైపు ఉన్న బకెట్లో నిల్చున్నారు చూస్తున్నారా? అందులోనే పెళ్లి కొడుకు పెళ్లి పిల్లున్నారు. అటు ఇటు వాళ్ళ ఇంటోళ్ళు చూస్తున్నారు. సల్లగుండా ఇదేందయ్యా ఇది మేము ఎప్పుడు చూడలే, ఇదేం బరాతు అనుకున్నారు తోవెంట పోయేటోళ్ళు. మామూలుగా అయితే పెళ్లైనాక పిల్లని తీసుకొని పెళ్లి పిల్లగాడు వాళ్ళ ఇంటికి కార్లనో జీవులనో పోతాడు. కానీ వీళ్ళు కారు జీవో వద్దు అని జేసీబీ బకెట్లో నిల్చొని పోతున్నారు. ఎందుకట మరి ఇట్లా అంటే, రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్పూర్లో ఉండే రూప్లాల్ అనే తమ్ముడు జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అందుకని అందరి లెక్క కాకుండా తన మ్యారేజ్ డే లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి అని ఇగో ఇట్లా జేసీబీ బరాత్ అనే ఆలోచన చేసిండు అన్నట్టు. ఇంటోళ్లను పెళ్లి పిల్లను ఒప్పించి జేసీబీలో ఊరేగుకుంటా 30 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిండట. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు అంటే మస్తు వైరల్ అవుతున్నది. ఎవరు ఏమనుకుంటారో అని మొహమాట పడకుండా ఖతర్నాక్ ప్లాన్ చేసిండు పెళ్లి పిల్లగాడు అనుకోవట్టిరా ఊరోళ్ళు. ఇప్పుడు అంటే ఏం కాలే కానీ ఇట్లా జేసీబీలో జర్నీ చేసుడు ఎంతైనా ప్రాణాలకు రిస్కే అనుకోవచ్చిండ్రట ఇంకొందరు. నిన్న ఒక ఏటీఎంలా కటింగ్ చేస్తున్న వార్త చూసి అందరు పర్సన్ అయిండ్రు కదా నుల్లా. ఏటీఎంలో ఇవ్వాలన్నా డబ్బులు డ్రా చేస్తారు కానీ ఆ ఏటీఎం లేంది కటింగ్లు గడ్డాలు చేస్తున్నారు నవ్వుకున్నారా? కొందరైతే బ్యాంక్ వాళ్ళు ఏమన్నా ఆఫర్ పెట్టి రాయింది అని పర్సన్ అయినరు. అయితే ఇప్పుడు దెబ్బకు ఆ కటింగ్ చేసే ఏటీఎంను తీసేసిర్రు బ్యాంక్ వాళ్ళు. ఎస్బీఐ బోర్డును, ఏటీఎం బోర్డును అంత ఏడికాడికి పీకి పట్టుకపోయిండ్రు బెంకోళ్ళు. లేకపోతే మరి ఏటీఎంల కటింగ్లు గడ్డాలు చేస్తున్నారని పబ్లిక్ అనుకోరా ఇట్లుంటే? ఇప్పటికే ఈ వీడియో ఫుల్ వైరల్ అవుడుతోని అగో ఎస్బీఐ బ్యాంకోళ్ళు ఏటీఎంల కటింగ్ వేసి ఆఫర్ పెట్టిండ్రా అని కొందరు అనుకుంటే, సబ్లీజ్ కింద కటింగ్ వేసేటోళ్లకు కిరాయికి ఇచ్చిండ్రా అని ఇంకొందరు అనుకోబట్టిండ్రు. అందుకే ఇదంతా ఎందుకు మన పతార ఓదా అనుకున్నారో ఏమో గాని బోర్డులన్నీ తీసేసిండ్రు. అయినా ఇట్లా బ్యాంకోళ్ళ ఏటీఎంల ఎందుకు కటింగ్ షాపు పెట్టిండ్రో ఎరికేనా? ఈ రూమ్ లా ఫస్ట్ ఏటీఎం ఉండేనట, కానీ ఈ రూమ్ బ్యాంకోళ్ళు ఖాళీ చేసి మిషన్ తీసుకుపోయిండ్రట, కానీ బోర్డులు తీయలేదట. ఇక దాని ఓనరు కటింగ్ వేసేటైనకు కిరాయికిస్తే దాంట్లో కటింగ్ షాపు పెట్టిండు. ఇది వైరల్ అవుడుతోని బెంకోళ్ళే మళ్ళొచ్చి అన్ని బోర్డులు తీసుకుపోయిండ్రు. మరి ముందే గిట్లా చేస్తే ఇంత కథ అవునా? మర్చిపోయిండ్రు లేకపోతే ఇట్లా కాదు అనుకున్నారో? క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఎంత పెద్ద సెలబ్రిటీనో ఎరికే కదా నుల్లా. మన దేశంలోనే కాదు బయటి దేశాలలో కూడా ఆయనకు మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఏదో పని మీద కార్లో పోతున్నాడు. పోంగ తొవ్వల ఆయనకేమో అవుపడ్డది. వెంటనే డ్రైవర్ను కార్ ఆపమని కిందికి దిగిండు.
దూరంగా ఉన్న ఇద్దరు పిల్లగాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ పోవట్టిండు. అసలు సచిన్ కారు ఎందుకు దిగిండు, దిగి ఏం చేసిండు మీరే చూడండి. ఇప్పుడు పెద్ద పెద్ద కార్లల్లో తిరిగే సచిన్ టెండూల్కర్ కు ఆ ఊరి పిల్లలు బొంగులు సైకిల్ టైర్లతో తయారు చేసిన బండ్లు చూసి ఆశ్చర్యపోయిండు. వెంటనే కారు దిగి వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ పోయిండు. రైతుల దగ్గర ఒంటెద్దు బండి ఉంటది కదా, అగ్గో సేమ్ దాని లెక్కనే తయారు చేసి వాటి మీద ఊసొని ఆడుకుంటున్నారు. ఆ బండ్లు చూసి ఆ పిల్లల దగ్గరికి పోయి అవి ఎట్లా తయారు చేసిందో చూసి పిల్లగాండ్ల క్రియేటివిటీని మెచ్చుకున్నాడు. ఇటువంటి పిల్లలను ఎంకరేజ్ చేస్తే ముందు ముందు ఎన్నో అద్భుతాలు చేస్తారు అని ఒక మెసేజ్ ఇచ్చిండు. జోక్ ఏందంటే ఆ పిల్లలు టెండూల్కర్ను గుర్తే పట్టలే. ఈ వీడియోను ఆయననే ఎక్స్లో పోస్ట్ చేసిండు. మామూలుగా సెలబ్రిటీలు అంటే పబ్లిక్కు అవుపడకుండా సాటుమాటుగా పోతుంటారు వస్తుంటారు, ఎవరన్నా పలకరించిన సుత సప్పుడు చేయరు. కానీ సచిన్ టెండూల్కర్ అట్లా కాదు అని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఇదేం చూసిండ్లు, ఊళ్ళ పొంటి పోతే ఇంతకంటే మంచి టాలెంట్ ఉన్న పిల్లగాండ్లు మస్తు మంది అవుపడతారు అని అంటున్నారు ఈ వీడియో చూసినోళ్ళు. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకుంది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.